దీనిని ఎవరు గుర్తించకుండా ఉంటారు? మనం తినే ఆహారం. మనిషి రాత్రనక పగలనక కష్టపడి పనిచేయటానికి కారణం ఇదే. ఒకవేళ ఇదే అంత సులభంగా మనకి లభించినట్టయితే గనక బహుశా మనిషి ఏ పని చేయడేమో. కష్టపడాడు, జీవితంలో ఎలాంటి పని చేయడు. కానీ ఇది మనకి ఒక విషయం నేర్పిస్తుంది. ఈ ఆహారం కేవలం ఆకలిని మాత్రమే తీర్చదు, జీవితంలో ఎంతో పెద్ద విషయాలను మనకు నేర్పుతుంది. మీరే ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆహారం మీకు ఎప్పుడు రుచిగా అనిపిస్తుంది అంటే, ఈ ఆహారం మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పుడు కారణమవుతుందంటే, ఎప్పుడైతే ఈ ఆహారం సరిగ్గా వండబడుతుందో. అవునా? మన జీవితంలోనూ కొన్ని సంబంధాలు ఈ ప్రకారంగానే ఉంటాయి. ఒకవేళ అంతా సరిగ్గా జరిగితే గనుక అప్పుడే మీకు ఆనందం లభిస్తుంది. ఆహారాన్ని కేవలం పొందటానికి మాత్రమే ఆతృత చూపించకండి, తిరిగి ఇవ్వటం మీద కూడా నమ్మకం ఉంచండి. ఎప్పుడైతే ఒక సంబంధంలో ఇరువైపుల నుంచి ప్రేమ ఉంటుందో, ఇరువైపుల నుంచి కరుణ ఉంటుందో, అప్పుడే ఏదైనా చెయ్యాలనే కోరిక ఉంటుంది. అప్పుడే ఆ సంబంధం మీ జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. మీరు అప్పుడే ఆ ఆహారాన్ని తినగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో సంబంధాలకు ఈ విధంగానే రుచిని కల్పించాల్సి ఉంటుంది. అప్పుడే మనసు సంతోషంగా ఉంటుంది. రాధాకృష్ణ.